So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది నందన వనమా, చిక్కటి అడివా అనే అనుమానం రావచ్చు. మీరు అనుకున్న రెండు కరెక్టే, కానీ ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తున్నది ఇప్పుడు ఏదో నందనవనమో కాదు, నల్లటి బుగ్గును పండించే సింగరేణి ప్రాంతంలో ఈ పచ్చదనం ఏంటి అనే ఆలోచన మీకు వస్తుంది కదా. ప్రస్తుతం మనము సింగరేణి బెల్లంపల్లి ఏరియాకి సంబంధించిన ఖైరగూర ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో విహరిస్తున్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. అంటే పచ్చదనానికి, పర్యావరణానికి సింగరేణి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది అనే విషయం మీకు తెలియజేయాలనేది నా ప్రయత్నం. కమాన్, లెట్స్ గో. సార్, అక్కడ ఒక బెల్ట్ కనబడుతుంది, దాని గురించి చెప్పండి. అక్కడ బెల్ట్ ఏంటంటే మనకు పారీల నుంచి పై వరకు 1 కిలోమీటర్ బెల్ట్ వేయడం జరిగింది. ఓకే. దానివల్ల పారీల నుంచే ఇక్కడనే మనకు కోళ్ళు ఇక్కడనే క్రషర్లో డంప్ చేసి క్రషింగ్ అయ్యి పైకి డైరెక్ట్ లారీ లోడింగ్. ఇప్పుడు కనిపించేది దానివల్ల దాదాపు 1.5 కిలోమీటర్ డంపర్ల మూవ్మెంట్ తగ్గించుకోవచ్చు. దాంతో డీజిల్ సేవింగ్ అవుతుంది. సంవత్సరానికి దీనివల్ల మనం డీజిల్ సేవింగ్ 6 నుంచి 7 కోట్ల రూపాయల డీజిల్ మనం సేవ్ చేసుకోగలుగుతాం. వండర్ఫుల్. దానికి మళ్ళీ పర్యావరణాన్ని కూడా మనకు కార్బన్ డీజిల్ యొక్క ఎగ్జాస్ట్ వేస్తని పర్యావరణాన్ని కూడా ఎక్కువ రక్షించుకోగలుగుతాం. ఆ రకంగా కూడా ఇది మన పనిచేస్తుంటుంది. దానివల్ల మన ఉత్పత్తిని పెరుగుతుంది. ఉత్పత్తి కూడా మనకు తక్కువ డంపలతోనే ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. మీ వెనుకేమో ఉంది ఏంటి సార్ అది? వీ పాయింట్. మీ పైన కాదు, మైక్ లాగా ఉంది ఏంటి అది? చెప్పండి. ఇది వైర్లెస్ రిసీవర్ అండి. మా పీటీజెడ్ కెమెరాకు కావాల్సిన వైర్ వితౌట్ కార్డ్లెస్. ఇక్కడి నుంచి మన సిగ్నల్స్ తీసుకొని దీని ద్వారా మనం కంప్యూటర్ అనుసంధానం చేసుకుని కంప్యూటర్ ద్వారా మన పీటీజెడ్ కెమెరాని ఆపరేట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు? ఏ ప్రాంతం నుంచి చూడొచ్చు? మీరు ఆఫీస్లోకి వెళ్ళి చూడాలా? ఆఫీసులో చూడొచ్చు. ఎక్కడ వరల్డ్ ఎక్కడ మన సిస్టమ్ ఉన్నా మన పాస్వర్డ్ తో ఓపెన్ చేసి. మరి దీనికి సంబంధించిన కెమెరా ఎక్కడ సార్? కెమెరా ఇక్కడ పైన ఉన్నది. ఎక్కడ అండి? అది అపైది నల్ల బల్బు. దాని వల్ల ఉపయోగం ఏంటి సార్? 360 డిగ్రీస్ లో మన కెమెరాను జూమ్ చేసుకొని
ఎక్కడెక్కడ ఎలాంటి యాక్టివిటీ జరుగుతున్నది ఆ, అని కూడా చూసుకోవడానికి మనకు చెప్పడానికి కానీ మనకు అచ్చా. పనికొస్తుంది. అంటే మీరు దాన్ని మానిటరింగ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు. అవును. అచ్చా అచ్చా అచ్చా. మిగతా ఆ టైంలో కూడా మేము ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఓసీలలో ఉంటుందా అండి ఇది? కొన్ని వసూలు పెట్టారు, మ్మ్. మిగతా వసూలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమంటారు? పీటీజెడ్ కెమెరా అంటే ఏంటి సార్? పాయింట్ టర్న్ జూమ్. ఆ, అంటే పాయింట్ ఒక చేసుకో. పాయింట్ దగ్గర ఎట్లంటే టర్నింగ్ ఆ. జూమ్ చేయొచ్చు. అచ్చా అచ్చా అచ్చా. అంటే అంత ఫెసిలిటీ ఉంటుంది. దానిలో facility. బాగా కాస్ట్ అయి ఉండొచ్చు కదా సార్? అంతా 2 లక్షలు ఎంత ఉంటుంది. సింపుల్ గా 2 లక్షలు మామూలు అది. మరి దాని ఇంకా సర్వీస్ ఎంత ఉంది కదా, ఆ, ఎంతో మందిని ఎక్కించాలో చూడొచ్చు, ఆ. అంటే ఇప్పుడు మీరు ఆఫీస్ లో కూడా ఇక్కడ ఎవరు పని చేస్తుండ్రు ఏంటి అనేది కూడా గమనించవచ్చు. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మీరు చూపించిన దానిలో మెయిన్ గా మీరు చెప్పిన బెల్ట్ ఒకటి, దీనివల్ల కంపెనీకి చాలా ఆదా డీజిల్ రూపకంగా. అంతే కదా? సేవింగ్ అండి. 6 నుంచి 7 కోట్లు saving. ఎంత సార్ సంవత్సరానికి? 6 నుంచి 7 కోట్లు. 6 నుంచి 7 కోట్లు బెనిఫిట్ ఈ బెల్ట్ ద్వారా. 3 ఇయర్స్ నడవడం వల్ల దాని యొక్క పెట్టిన క్యాపిటల్ కాస్ట్ వచ్చేస్తుంది మాకు. అచ్చా, తర్వాత అచ్చా, మొత్తం లాభమే. ఎనీహౌ చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు కొద్ది వాటర్ వర్షాల వల్ల కొద్దిగా ఎక్కువ వచ్చింది. అవునండి, వర్షాల వల్ల వాటర్ వస్తాయి, తప్పదు మనకు. పక్కన రిజర్వాయర్ వట్టివాగు రిజర్వాయర్ ఉంది, అచ్చా. దాని కూడా ఊట ఉంటుంది. దాని లేకుండా ఈ మధ్య మనం గ్రౌటింగ్ ఒకటి సిమెంట్ గ్రౌటింగ్ చేసాం ఊట తగ్గడానికి. అచ్చా అచ్చా. అటు నుంచి ఊట రాకుండా వాళ్ళ రిజర్వాయర్ వాటర్ లాస్ కాదు, మన బెంచెస్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. మనకు కూడా అనవసర వాటర్ వచ్చి మనం పంపింగ్ తగ్గిపోతుంది. అచ్చా అచ్చా. ఆ ఖర్చు తగ్గడానికి అది కూడా చేయడం జరిగింది. వండర్ఫుల్. అంటే నేను మిగతా ఓసీలలో చూడండి ఒకటి మాత్రం కనబడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కెమెరా అనేది అవును, ఇది అన్ని ప్రాంతాల్లో పెడితే ఇంకా బాగా ఉపయుక్తంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు ఆ చివరి కనబడేది ఓబీనా సార్? అది అవును, కోరబడ్డాను. మీరు రోజువారీ ఉత్పత్తి ఎంత సార్ మనకు? 12,000 యావరేజ్ వస్తుంది. 12,000 యావరేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అనుకున్న బెల్ట్ వేరే వ్యూలో చూస్తున్నాం. ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి అక్కడ సిఎస్పి దాదాపు 1 కిలోమీటర్ పైన బెల్ట్ ఉన్నట్టు డంపర్ అన్లోడ్ చేస్తుంది చూడండి. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు చూడండి డంపర్ వస్తుంది అక్కడికి. ఆ డంపర్ వచ్చి ఆ సిఎస్పిలో ఆ క్రషర్, దాన్ని క్రషర్ అంటారు. ఇప్పుడు దాంట్లో అది డంప్ చేస్తుంది. మనం వ్యూ పాయింట్ నుంచి చూస్తున్నాం. డంప్ యార్డ్ ఎక్కడ సార్? అది ఎదురు గ్రీన్. అచ్చా అచ్చా అచ్చా. వావ్ ఫ్రెండ్స్, చూసారా? ఓపెన్ కాస్ట్ అంటే గుట్టలు గుట్టలు మట్టి అనుకుంటారు. మరి ఇక్కడ సింగరేణి యాజమాన్యం అతి శ్రద్ధతోని మరి ఆ ఓబీపై చెట్లు నాడారు. మరి అది ఓబీ లాగా అనిపించట్లేదు, ఇప్పుడు ఏదో గుట్టలాగానే అనిపిస్తుంది. అవకాశం ఉంటే దగ్గరికి పోయి చూద్దాం మనం దాన్ని. చెప్పండి సార్, ఇదేమో సోలార్ ఏమో కనబడుతున్నాయి. సోలార్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ మొత్తం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం మనకు చేసినటువంటి రోడ్. అచ్చా అచ్చా అచ్చా. దానికి మనం లోపల ఇదివరకు క్వారీ మధ్యలోకి పోయింది, మనం క్వారీ ఎక్స్టెన్షన్ కోసం ఈ రోడ్ ను మనం అవుట్ సైడ్ ద క్వారీ డైవర్ట్ చేసి అటు ఉన్నటువంటి ఉల్లిపిట్ట ఇతర గ్రామాలకు రోడ్లు అటు పోవడానికి. ఇప్పుడు ఉల్లిపిట్ట ఇటేనా సార్? ఇటే ముందుకెళ్తే దాని పోవడానికి ఉన్నట్టు పబ్లిక్ కోసం మనం ఇక్కడ సోలార్ లైటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఈ సోలార్ లైటింగ్ ఎక్కడ దాకున్నా సార్? మనకు అక్కడ ముందు ఒక బ్రిడ్జ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు నాలా మీదకి ఒక బ్రిడ్జ్ ఉంటది. రాసే వరకు మనం అంటే నైట్ మంచి తెల్లనే ఇక్కడ. అవును. వండర్ఫుల్ వండర్ఫుల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి సింగరేణి అనేది బొగ్గు తీసుడే కాకుండా మరి కార్మికుల సౌకర్యార్థం, స్థానిక ప్రజల సౌకర్యార్థం కూడా మరి పవర్ అందుబాటులో లేని పరిస్థితిలో కూడా మరి సోలార్ లైటింగ్స్ పెట్టినట్టు మీరు చూస్తున్నారు. ఈ విషయంగా మనం మేనేజ్మెంట్ యాజమాన్యాన్ని మనము అభినందించాల్సిందే. ఇప్పుడు మనము ఈ ఓబీ దగ్గరికి వెళ్ళే ముందు ఓపెన్ కాస్ట్ చుట్టూరా ఉన్న ఈ పచ్చదనాన్ని మీరు చూస్తున్నారు కదా. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఎక్కడ లభించదు. ప్రకృతి సిద్ధమైన అందాలు గమనించాలంటే మీరు కూడా ఒకసారి ఈ ఖైరుగుర్ర ప్రాంతానికి రండి. ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఉంది. అలాగే ప్రకృతి ప్రేమికులకు చాలా అద్భుతమైన దృశ్యాలు కూడా ఇక్కడ మీకు కనబడుతుంటాయి.
పిఓ గారు మరి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని గురించి, ఈ చుట్టూ ఉన్న పచ్చదనం గురించి. ఇప్పుడు మరి మనం సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన పచ్చదనాన్ని కూడా చూడటానికి వెళ్తున్నాము. వెళ్ళాక మీరు చూడండి. చెప్పండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అక్కడ ముందు మేము ఈ కాలువ మీద బ్రిడ్జ్ కూడా కట్టి కనిపించేది అదేనండి? కనిపించేది అదే బ్రిడ్జ్. అంటే ఈ కాలువ దేనికి సంబంధించిందండి? ఈ కాలువ వట్టివాకు సంబంధించిన వాటర్. ఇటువైపు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అడవుల్లో ఎక్కడెక్కడ వచ్చిన వర్షం అంతా ఈ కాలువ ద్వారా వట్టివాగు రిజర్వాయర్లోకి వస్తాయి. వట్టివాగు రిజర్వాయర్ నుంచి ఇరిగేషన్ వాళ్ళు మన కల్టివేషన్ కు అంటే ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం దేంట్లో మనం ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు అంటారు. అవును, కాలేదు. అంటే చాలా ఖర్చుతో కూడుకున్న ఫ్రెండ్స్. మరి యాజమాన్యం మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అటు చూసినట్టయితే ఓపెన్ కాస్ట్ కనబడుతుంది మీకు. ఇటు చూస్తే వట్టివాకు పోయే కాలువకు సంబంధించిన బ్రిడ్జి ఇక్కడ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. చూద్దాం అక్కడి దగ్గరికి వెళ్ళాక. వావ్, చూడండి, యాజమాన్యము ఏర్పాటు చేసిన ఈ కాలువ మీద కట్టిన బ్రిడ్జిని మీరు చూస్తున్నారు. అంటే ఇదంతా కూడా స్థానికంగా ఉండే ప్రజల సౌకర్యార్థం అని మనం భావించవచ్చు. ఒకసారి ఆగి చూద్దాం మనం. సార్, ఇంత మీరు చెప్పిన బ్రిడ్జి ఇదేనా? ఇదేనండి బ్రిడ్జి. ఈ విధంగా మనకు ఈ పెద్ద కాలువ ఉంది. ఇది ఈ కాలువ ఉండి మొత్తం అటువైపు ఉన్నట్టు వర్షాలు పడ్డ వాటర్ కానీ వాటర్ అంటే ఈ రకంగా వట్టివాగు రిజర్వాయర్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇదంతా మీరే తవ్వారా? ఇక్కడ కాలువ డైవర్షన్ ఏం చేసినాం. డైవర్షన్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ వరకు మాత్రం పాత ఒరిజినల్ కాలువ. ఇది మనం మైన్ అటు లెఫ్ట్ వెనకాల మైన్ నడపడం కోసం ఇటువైపు కాలువ తవ్వి. అంటే ఇది మనం డిగ్ చేసిన బెంచెస్ ఇలా ఉన్నాయి కదా? అవును, అందుకే బెంచెస్ లాగా ఉంది. అటు చూడండి, అటు చూస్తే తెలిసిపోతుంది మీకు. వావ్, చూడండి ఫ్రెండ్స్, మరి మేనేజ్మెంట్ ఎంత రిస్క్ తీసుకుంటుందో ఈ విషయంగా మీరు గమనించాలి. ఎక్కడ ఏం చేసినా ఉత్పాదకతనే కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి కొన్ని బహుశా కొన్ని కోట్లకు ఖర్చు కావచ్చు ఈ కాలువ నిర్మించడానికి. అయినా కూడా మరి అందరి సౌకర్యార్థం ఇది ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. కంగ్రాట్స్ సార్, మీరు ప్రజల సంక్షేమం కోసం సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నాయని గమనిస్తున్నారు అందరూ, మేము కూడా చూస్తున్నాం. మీకు తెలుసు, సింగరేణి పబ్లిక్ కోసం, సరౌండింగ్ పబ్లిక్ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంది. ఓకే, ఇక్కడ మనం తిరియాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్ట్ తిరియానికి ఆ మండలం ఉన్న కొన్ని సరౌండింగ్ విలేజ్ లో రెగ్యులర్ గా మా అంబులెన్స్ రోజుకు ఒక విలేజ్ కి వెళ్తుంది. డాక్టర్ వెళ్తాడు, వాళ్ళకు ట్రీట్మెంట్, మనకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకు ఒక ఊరు కవర్ చేస్తున్నాం. ఆ రకంగా వైద్య సదుపాయం కూడా మొబైల్ మన అంబులెన్స్ విత్ డాక్టర్ సంజీవిని దాన్ని మనం ప్రత్యేక దానికోసం డెడికేట్ చేసి అది మన సిఎస్ఆర్ భాగంగా సేవ. సో ఎక్సలెంట్ అండి. ఇప్పుడు ఇక బొగ్గు తీసుడే కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. ఇక్కడ చాలా ఇంటీరియర్ అండి, చాలా ఎలాంటి కనీస సౌకర్యాలు బాగా తక్కువ. ఇంకా ఎనీహౌ కంగ్రాట్స్ అండి, మీకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓబీ దగ్గరికి వెళ్దామా సార్? వెళ్దాం. Wanna clear a bottle of Cabernet, wanna stay home, not even drink, wanna get out of my own head, wanna lay down, overthink, I wanna cry every tear I got, put on a dress, be a stranger's dream, lock up this heart of mine, wanna wear it on my sleeve, I kinda wanna hate you, but I. చెప్పండి సార్, మీరు ఏదో డంప్ అన్నారు. ఇది ఎదురు కనిపిస్తున్నాయి కదా, గుట్ట అనుకుంటున్నాం కదా? కాదు, మేము డంప్ పెట్టి దాని మీద మళ్ళీ మనం టాప్ సాయిల్ ను మనం ఈ ఉంటది కదా పైన మొక్కలు పెంచడానికి, ఆ సాయిల్ సపరేట్ గా డంప్ చేస్తాం. చేసినాక మళ్ళీ ఓవి మొత్తం డంప్ అయినా దాని మళ్ళీ టాప్ సాయిల్ స్ప్రెడ్ చేసి మొక్కలు పెంచి ఈ రకంగా మనం ఫారెస్ట్ డెవలప్ చేయడం. ఇది వాస్తవం చూస్తే మరి ఒక గుట్టలాగానే కనబడుతుంది. అవును, అలా నిజమైన నేచురల్ గా మన ఫామ్ అయినటువంటి లెఫ్ట్ సైడ్ కూడా మీకు చూస్తే ఇది కూడా మన డంపే అండి. ఇది కూడా డంపే. ఇది కూడా మనం డెవలప్ చేసిన గ్రీనరీ. ఇది అది మొత్తం డంప్స్. దీనికి చాలా ఎనిమల్స్ కూడా ఇక్కడ తిరుగుతున్నాయి. వాటికి మీకు తెలుసు అనుకుంటే లాస్ట్ ఇయర్ టైగర్ ఇక్కడ ఒక 6 నెలలు ఇక్కడ తిరిగిపోయింది.
అంత అనుగుణంగా మన ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం. చెప్పండి, ఓబీ గురించి మాకు చూస్తే మీరు న్యాచురల్ గా ఏదో గుట్ట మీద ఉన్నట్టే ఉంది. మరి ఇది పెంచడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసి ఉంటారు? మనము ఎందుకు పెంచాలి అసలు చెప్పండి? ఎందుకు ఇచ్చారంటే మన పర్యావరణంలో మనం ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం కదా, కొంత పర్యావరణం అనేది తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి పైన ఉన్నటువంటి సర్ఫేస్ ఉన్న సాయిలే మనకు మొక్కలు పెంచడం పనిచేస్తుంది. ఆ టాప్ సాయిల్ సపరేట్ గా డంప్ చేసి పక్కన పెట్టుకుంటాం. అంటే మీద ఉన్న మట్టిని ఒక పక్కకు పెడతాం, డంప్ చేసి పక్క పెట్టుకొని మళ్ళీ తెల్ల మట్టి అంతా తీసుకొచ్చి డంప్ చేసి అది డంప్ ఫైనల్ అయిపోయినాక మళ్ళీ ఈ మట్టి దాని మీద స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి అప్పుడు మొక్కలు పెడతాం. లేకపోతే ఆ తెల్ల మట్టిలో దానికి ఫర్టైలిటీ ఉండదు, దానికి భూసారం ఉండదు. ఈ సారవంత మళ్ళీ మట్టిని మళ్ళీ దాని మీద స్ప్రెడ్ చేసి దాని మొక్కలు పెట్టి మళ్ళీ ఎంత అయితే దానికంటే ఎక్కువ ఫారెస్ట్ మేము డెవలప్ చేస్తాం. అంటే ఇప్పుడు ఓపెన్ కాస్ట్ అయినప్పుడు ఈ మట్టి పలచనే ఉండే, ఇప్పుడు ఇచ్చిన డంపే చిక్కు ఫారెస్ట్ గా డెవలప్. అంటే ఇది ఈ ఒక్క దగ్గరనే చేస్తారా? ప్రతి ఓపెన్ కాస్ట్ మొత్తం ఇలానే చేస్తారు. అంతేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి పచ్చదనానికి ఎన్విరాన్మెంట్ కు మరి మనం అడవులు ఎంత తీసేస్తున్నామో అంతకు రెట్టింపుగా మరి పచ్చదనాన్ని సింగరేణి యాజమాన్యం ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పచ్చదనం ఉంటేనే మనకు బ్రతుకు ముందుకు సాగిపోద్ది అన్న విషయం అందరికి తెలుసు. పచ్చదనం కోసం మరి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయానికి మనం అందరము హర్షించాల్సిందే. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎన్నో ఓసీలను చూసినాము, గ్రీనరీలే కనబడ్డాయి, కానీ అక్కడ ఓబీ ఏది వాస్తవంగా ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుట్టలు ఏవైనా మనకు అర్థం కాలే. ఇప్పుడు ప్రత్యక్షంగా మరి ఇక్కడ పిఓ గారు వచ్చి చూపించాక దూరంలో చూస్తే ఇది కూడా గుట్టలాగానే అనిపిస్తుంది. అటు లెఫ్ట్ చూడండి, అది కూడా ఓబీనే అంట. మనకు అది ఓబీలాగా కనబడుతుందా? అంటే గ్రీనరీకి వచ్చే ప్రాముఖ్యత. అవతల పక్క మీరు గుట్ట కనబడుతుంది కదా, దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? దగ్గరికి వచ్చి మరి దీనికి సంబంధించిన అధికారులు చెప్పేదాకా కూడా మనకు ఏది ఒరిజినల్ మన ఓబీ ద్వారా ఇక్కడ పెట్టామన్నది కూడా తెలియదు. చాలా చక్కటి విషయాలు చెప్పారండి. టైగర్ వచ్చిందండి, 6 months మన కైర్ కూడా చుట్టే తిరిగింది. మైన్లోకి వెళ్ళి కూడా 2-3 సార్లు. అబ్బో, అంటే టైగర్ కు సరిపోయేంత ఫారెస్ట్ ఇక్కడ డెవలప్ అయింది. తర్వాత రోజు జింకలు, నెమళ్ళు, దానికి లెక్కలేవన్నీ అవన్నీ మీకు వన్యప్రాణులు కూడా తిరుగుతుంటాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా వన్యప్రాణులు తిరుగుతుంటాయి. సో గ్రేట్ సార్, గ్రేట్, వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.